తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. ఎర్రబెల్లితో హరీష్ రావు సమావేశమయ్యారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హరీష్ రావుతో ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమైనట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరబోడడం లాంఛనమే అన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సుధీర్ అడుగుతాం. సుధీర్, ఏం జరగబోతోంది? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హరీష్ రావు గారితో సమావేశమైనట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తెలంగాణ టీడీపీ నేత ఎంపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపటి క్రితం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని హరీష్ రావుతో భేటీకి రావడం జరిగింది. హరీష్ రావుతో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కాసేపటి క్రితం మంత్రి హరీష్ రావుతో భేటీ అయినట్టుగా సమాచారం అవుతుంది. కాసేపటి క్రితమే ఆయన ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే తెలంగాణ టీడీపీకి శాసనీయ షాక్ తగులుతుంది, దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. నిన్నటికి నిన్న ఎమ్మెల్యే కుబ్బులపూడి ఎమ్మెల్యే వివేక్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అకస్మాత్తుగా మరొకసారి టీడీపీ నేత సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హరీష్ రావుతో భేటీ కావడం జరిగింది. ఈ భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సింది. అయితే ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఈ మరికొద్ది రోజుల్లోనే టీడీపీ పార్టీ మూతపడడం ఖాయం అనేది మాత్రం తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరు టీఆర్ఎస్ పార్టీకి చేరుకుంటున్నారు. అందులో భాగంగానే నిన్న ఎమ్మెల్యే వివేక్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు 7 ఎమ్మెల్యేలు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ లో చేరడం జరిగింది. కాసేపటి క్రితమే హరీష్ రావుతో టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా ఆయనను కలవడం జరిగింది. ఆయన మరి కాసేపట్లో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు సీనియర్ నేత పార్టీలో ఎప్పటి నుంచో ఆయన ఎంపీ పదవి నుంచి ఇప్పటికీ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే కూడా చాలా పదవులు కూడా నిర్వహించడం జరిగింది. కానీ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బలోపేతమయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా తన రాజకీయ భవిష్యత్తును చూసుకొని ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అనే ఊహాగానాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు హరీష్ రావును కలవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుతున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఆయన పార్టీలో చేరుతారా లేదా అనే దానికి సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ టీడీపీని వీడేందుకు ఎర్రబెల్లి కూడా సిద్ధమయ్యారు. ఎర్రబెల్లితో పాటు ఆయనకు అనుచరులుగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దేవి, సుధీర్, జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఘోర పరాభవమే ఈ నిర్ణయానికి దోహదం చేసి ఉండొచ్చు అనుకోవచ్చా? ముఖ్యంగా ముమ్మాటికి కూడా ఇదే విషయం తెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 92 స్థానాలకు టీడీపీ పోటీ చేయడం జరిగింది. 92 స్థానాల్లో కేవలం ఒక్కటే స్థానాన్ని టీడీపీ కైవసం చేస్తుంది. టీడీపీ నేతలు అదేవిధంగా కార్యకర్తలను కూడా చాలా నైరాశ్యంలో కూడుకుపోయారు. వారికి గత సాధారణ ఎన్నికల్లో చూస్తున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ లో 12 ఎమ్మెల్యే సీట్లను అందించిన టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతానికి మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఒక కార్పొరేటర్ గెలిపించడం జరిగింది. దీనికి సంబంధించి అధికార పార్టీ ఒకవైపు లాబింగ్ చేస్తుంది, అదేవిధంగా ఆపరేషన్ అడియాకు తెరలిపోవడం జరిగింది. ఎన్నో రోజులుగా హరీష్ రావు టీడీపీ నేతలకు టచ్ లో ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు వీరితో
ఎమ్మెల్యేలతో మంత్రాలు జరుపుతున్నారు. సమయానుకూలంగా ఒక్కొక్కరు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా హరీష్ రావు చూసినట్లయితే హరీష్ రావు తెర వెనుక ఉండి మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నట్టుగా తెలిసింది. దీనికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఇక ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ఏమీ లేక అధికార పార్టీలో చేరితే సొంత గొప్ప ఏదైనా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు, నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనే వాదనను వినిపిస్తూ అధికార పార్టీలో చేరుతున్నారు. దేవి సుధీర్, టీటీడీపీలో ఉన్న ఒక అంతర్గత ఆధిపత్య పోరు కూడా ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరికకు దోహదం చేసింది అనుకోవచ్చా? రేవంత్ అండ్ ఎర్రబెల్లి మధ్య జరిగే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఏవి తెలంగాణ టీడీపీలో ఆధిపత్య పోరు అనేది శాపకంగా నీరులో జరుగుతుంది. ఒకనొక సందర్భంలో రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎర్రబెల్లి ఎదురెదురుగా గల్లాలు పట్టుకున్నంత ఘర్షణ కూడా జరిగినట్టుగా అంతర్గత సమావేశంలో ఇలాంటి సన్నివేశాలు జరిగాయి. సంఘటనలు చోటు చేస్తున్నాయి. ఈ అంతర్గత పోరులో చెప్పు పెట్టని ఒకరిపై ఒకరు చెప్పు పెట్టని ఒకరికొకరు చెప్పు పెట్టుకునేందుకు ఒకరిని మించి ఒకరు రాజకీయ వ్యూహాలకు పదం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు టచ్ లో ఉండడం జరిగింది. చంద్రబాబుతో మంచి పేరు తెచ్చుకోవాలి, చంద్రబాబు దగ్గర మెప్పు పొందడం కోసం ఒకరిని నియమించి ఒకరు కొన్ని వ్యూహాలు రచించారు. అయితే చంద్రబాబు మాత్రం ఎవరిని కూడా అందులో ఎక్కించలేదు. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి గారు ఎప్పటికీ వాళ్ళిద్దరిని కూడా సమానంగా చూడడం జరిగింది. కానీ వీరిద్దరిలో ఎవరు పై స్థాయిలో ఉండాలనే దానికి సంబంధించి పార్టీలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఎర్రబెల్లి దగ్గర నేను సీనియర్ పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నానని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి కూడా నేను ఎప్పటి నుంచి ఉన్నా అనేది కాదు, ఎప్పుడు వచ్చామనే దాన్ని విజయవంతంగానే చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి సినిమా డైలాగులు కొట్ట సందర్భాలు అందులో భాగంగా ఈ ఆధిపత్య పేరులో భాగంగానే ఇక టీడీపీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు అనేది ఇక్కడితో భూస్థాపితం అవుతుందని భావించిన ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు సీనియర్ రైట్ సుధీర్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సుధీర్, థ్యాంక్ యూ. వరంగల్ నుంచి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరిక లాంఛనమైన వెంకట్. దేవి అధికారికంగా లాంఛనం అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ చెందిన మంత్రి టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ తన్నీరు హరీష్ రావు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎర్రబెల్లి నివాసంలో ఉన్నారు. ఎర్రబెల్లి నివాసంలో ఎర్రబెల్లితో సహా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా తన వెంట ఉన్నారు. ప్రస్తుతం మంత్రి హరీష్ రావు మంతనాలు జరుపుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చేరిక అధికారికమే చెప్పవచ్చు. కాకపోతే చేరిక ఇవాళ మరి కాసేపట్ల రేపు అన్నది ఇంకా అధికారికంగా తెలియరాలేదు. కాకపోతే మార్చి 16 లోపు ఒక కార్యక్రమం పాలకుర్తి నియోజకవర్గంలో ఉంటుంది. పాలకుర్తి నియోజకవర్గంలో స్వయంగా సీఎం కేసీఆర్ ఆహ్వానించాలని 16వ తేదీలోగా ఒక సమితి శంకుస్థాపన, ఒక రోడ్డు శంకుస్థాపన, అదేవిధంగా మరొక 2 అధికారిక పనులను అధికారికంగా నిర్వహించి ఒక సభా వేదిక ద్వారా సీఎం సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు నిన్న మొన్న ఇదే అంశాన్ని ఇదే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ తో అదేవిధంగా కేటీఆర్ తో మంత్రి హరీష్ రావుతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడినట్టు నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే అప్పటి వరకు సమయం లేదు, ఇప్పుడే చేరాల్సిందిగా పార్టీ ఆహ్వానించింది. పార్టీ ఆహ్వానం మేరకి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకి మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఎర్రబెల్లి నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఎర్రబెల్లి నివాసంలో దాదాపు గంటం బావు నుంచి ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఎర్రబెల్లి చేరిక టీఆర్ఎస్ లో అన్నది అధికారికమే లాంఛనమే అని చెప్పవచ్చు. జిల్లాలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? యాక్చువల్ కు అంటే టీడీపీ నుంచి 2 ఎమ్మెల్యేలు మొన్నటి ఎన్నికల సందర్భంగా సాధారణ ఎన్నికల సందర్భంగా గెలవడం జరిగింది. అందులో పరకాల నుంచి తెల్ల ధర్మారెడ్డి, అదేవిధంగా పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే 3500 ఓట్ల మెజార్టీతో అత్యంత పోటాపోటీగా గెలుపొందారు. అయితే జిల్లాలో మిగిలింది ఏకైక టీడీపీ ఎమ్మెల్యే కేవలం దయాకర్ రావు మాత్రమే. దయాకర్ రావు చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దయాకర్ రావు చేరిక అంటే వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు ముందు చేరుతారని కొన్ని వర్గాలు భావించాయి. ఎందుకంటే తన సోదరుడికి వరంగల్ మేయర్ పీఠం దక్కించుకోవాలని షరతు పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరాలన్నది ఎర్రబెల్లి అభిప్రాయంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు చేరుతారని ఒక ఊహాగానాలు వినిపించాయి. కాకపోతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ 20వ తేదీలోగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 20వ తేదీలోగానే చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికలకు ముందుగా దయాకర్ చేరితే వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాస్త బలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దయాకర్ రావుకు సంబంధించిన వర్గీయులు, దయాకర్ రావుకు సంబంధించిన
సెకండ్ క్యాడర్ అంతా కూడా ఈ పాటికే టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయింది. మరొక విషయం ఏంటంటే టీడీపీ నేతగా కొనసాగుతున్న ఎర్రబెల్లికి వైరు వర్గంగా అదే పార్టీలో రేవంత్ రెడ్డి వర్గం కూడా కొన్ని జిల్లాలో బలంగా ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రకాష్ రెడ్డి ఉన్నారు, తర్వాత సీతక్క ఉన్నారు, అదేవిధంగా గరకపాటి మోహన్ రావు ఉన్నారు. కొంతమంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారు. ఎవరైతే రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారో వారంతా ఎర్రబెల్లి దయాకర్రావును వ్యతిరేకిస్తున్నారు. అయితే మెజారిటీ టీడీపీ కార్యకర్తలు మాత్రం ఎర్రబెల్లి వెంట వెళ్లే అవకాశం ఉంది. దేవి వెంకట్, జిల్లా రాజకీయాల పరంగా చూస్తే గనక కడియం శ్రీహరికి ఎర్రబెల్లికి పొసగని పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఇద్దరిని ఎలా సమన్వయం చేస్తారు? పార్టీ నుంచి ఏమైనా అష్యూరెన్స్ లభించాయా? దేవి, ఒక విషయం అంటే మనం నిశ్చితంగా గమనించాలి. తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకున్న కొద్ది రోజులకే మొదట ఎర్రబెల్లి దయాకర్రావు టీడీపీ చిత్తం పుచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కడియం శ్రీహరి జాయిన్ కావడం జరిగింది. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు ఒకే గ్రామానికి చెందినవారు, ఒకే కూడలికి చెందినవారు, ఒకే గ్రామానికి ఒకే కూడలికి ఇంటి పక్క ఇల్లే అలా ఉంది. అంటే సామాజిక వర్గం వేరినప్పుడు కూడా ఒక స్నేహభావంతో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. 9 సంవత్సరాల పాటు కడియం శ్రీహరిగా మంత్రి పనిచేశారు. కడియం శ్రీహరికి మంత్రి పదవి వచ్చినప్పటికీ కూడా తనకు అవకాశం రాకపోయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య కొంత వైరం ఉన్నప్పటికీ కూడా అదే వైరంతో కొన్నాళ్ళు కొనసాగారు. అయితే ముందుగా టీఆర్ఎస్ లోకి వెళ్లే ముందు కడియం శ్రీహరి, ఎర్రబెల్లికి మధ్య కొంత రహస్య చర్చలు కూడా జరిగాయి. ముందు ఎవరు వెళ్తారు, వెళితే అక్కడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక చర్చలు చేస్తున్న తర్వాత ముందుగా కడియం శ్రీహరి అడ్వాన్స్ గా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత దయాకర్రావు కాస్త వెనుకడుగు వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దయాకర్రావు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్నది నేరుగా అధినేతతో, అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించిన ఒక సామాజిక వర్గంతో దయాకర్రావు టచ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారైనప్పటికీ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య వైరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పరిష్కరించే అవకాశం ఉంది. అయితే సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ప్రస్తుతం దయాకర్రావు. తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు. కానీ సామాజిక వర్గ కోణంలో, సామాజిక నేపథ్యంలో అతనికి మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య సయోధ్యను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా టీఆర్ఎస్ పెద్దలు పరిష్కరించే అవకాశం ఉంది. కింది స్థాయి క్యాడర్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే మొత్తానికి దయాకర్రావు సంబంధించిన రెండవ శ్రేణి నాయకత్వం అంతా కూడా సగానికి పైగా దాదాపు 60 నుంచి 70% ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కేవలం ఒక మెయిన్ క్యాడర్ మాత్రమే దయాకర్రావు వెంట ఉన్నారు. వారు కూడా దయాకర్రావు వెంట వెళ్లే అవకాశం ఉంది. సో మొత్తానికి దయాకర్రావు ఎట్టి బస్సులో టీఆర్ఎస్ లోకి వస్తారనే స్మెల్ మాత్రం కడియం శ్రీహరి మొదటి నుంచి చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యులు కూడా, అంటే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో కావచ్చు, కష్టకాలంలో కావచ్చు, అప్పటి నుంచి కూడా దయాకర్రావు ఏదో ఒక రోజు టీఆర్ఎస్ పార్టీకి వస్తారనే ఒక ఊహగాలు ఉన్నప్పటికీ కూడా అది ఆ ఊహగాలు పటాపంచలు చేసే విధంగా ఇవాళ నిజమైంది. సో మొత్తానికైతే ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ లో కనుక అధికారికంగా చేరితే కొంత వైరి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి కావచ్చు, దాస్యం వినయభాస్కర్ కావచ్చు, అంటే గతంలో టీడీపీలో ఒక వర్గాలు గ్రూపులు ఏ విధంగా అయితే ఉన్నాయో టీఆర్ఎస్ లో అదే స్థాయిలో గ్రూపులు కొనసాగే అవకాశం ఉంది, తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెంకట్. తెలంగాణలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. ఎర్రబెల్లి దయాకర్రావు హరీష్ రావుతో సమావేశమయ్యారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. ఆయనతో పాటు ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం